హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మా చెల్లెలది వచ్చేసి బర్త్డే అయితే వస్తుందన్నమాట తొందరలో. సో అందుకోసమైంది మా చెల్లెలకి అయితే ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకుందామని నేనైతే కడపకి అయితే వెళ్తున్నాను. ఆ గిఫ్ట్ ఏం తీసుకుంటున్నాను అంటే ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది మీరు వీడియోలో చూసుకోవచ్చు. అంటే నాకు తగ్గట్టు నేనైతే ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే ఈ వయసులో అది వాళ్ళకి చాలా అవసరం అనమాట. అది మీరు కూడా చాలామంది మిస్ అయ్యి ఉంటారు చిన్నప్పుడు. అట్లాంటి గిఫ్ట్ అయితే నేను ఇవ్వబోతున్నాను. ఆ గిఫ్ట్ ఏందో మీరు చూడండి. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను షాప్కి అయితే. సో నేను మా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట షాప్కి. షాప్కి వెళ్ళేసి ఆ గిఫ్ట్ ఎట్లా తీసుకోవాలా అనేది ఆ లోపల చూసుకొని మనం తీసుకుందాం. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ అనుకుని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. ఓకే, బాయ్. రమేష్ అల్లేరా నేను ఇక్కడికి వచ్చింది సైకిల్ కోసం. చాలా చిన్న సైకిల్ అన్నమాట. అంటే ఆ పాపకు 3 సంవత్సరాలు అయితే ఉన్నాయి. అంత చిన్న పాపకైతే నేను సైకిల్ తీసుకొని వెళ్ళాలి. అడిగింటే ముందర ఉన్న వరుస అంతా కూడా నువ్వు చెప్పే చిన్న పాపకైతే సరిపోతాయి అన్నాడు. అందుకోసం అయితే గ్రీన్ సైకిల్ అయితే తక్కువలో ఉందన్నమాట. అంటే అదొక్కటి లో బడ్జెట్లో ఉంది, మనకు తగ్గట్టు బడ్జెట్లో అయితే ఉంది. ఆ సైకిల్ అయితే చూసా, చాలా బాగుంది సైకిల్ అయితే. అంటే క్వాలిటీ కానీ ఏమన్నా అవసరాలకి కింద పడకుండా ఏమన్నా పెట్టుకోనికి కానీ చిన్నపిల్లలకైతే బాగా సరిపోతుంది అనేది నేనైతే చిన్న సైకిల్ అయితే ఈ గ్రీన్ సైకిల్ అయితే చూస్తున్నా. పోక్స్ చాలామంది ఇప్పుడు పిల్లలు తెలుసు దీనికి పోక్స్ పొలంలో కాలు పెడుతున్నారు. ఆ పోక్స్ పొలంలో కాలు పెట్టుకోకుండా కూడా అక్కడ ఒక చిన్నది బ్యాగ్ టైప్, అంటే కొంచెం కాలు లోపల పోకుండా ఒక అడ్డం అయితే ఉంటుంది అనమాట. అడ్డంగా కాలు లోపల మునిక ఒకటి అడ్డంగా అయితే ఉంటుంది. సో చాలా వరకు చూసా సైకిల్ అయితే. ఇక్కడ పిల్లోడు అయితే కూర్చోవచ్చు. ముందు ఒక కొంచెం పెద్దోళ్ళు బాటలు కూడా ఉంటుంది అనమాట. నీళ్ళు తప్పికైనా కూడా నీళ్ళు తాగేదానికి ఒక బాటలు, ముందు ఒక బుట్ట, ఇలా చాలా ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. కానీ మనకు తగ్గట్టు బడ్జెట్లో ఇస్తాడో ఇయ్యడో, మన దగ్గర ఉన్న అమౌంట్కు అది సైకిల్ వస్తుందో రాదో అదొక్కటే డౌట్గా ఉంది. నేనైతే చాలా వరకు అడిగైతే చూసా, కానీ లాస్ట్లో అది కుదరలే. కానీ ఎందుకంటే అది సైకిల్ కొంచెం డ్యామేజ్ అయితే అయిందనమాట. అందుకోసం ఆ సైకిల్ అయితే క్యాన్సిల్ చేసి ఒక పింక్ కలర్ అయితే తీసుకుంటా. పింక్ కలర్ దానికంటే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అంటున్నాడు. సర్లే ఫస్ట్ నువ్వు చూద్దాంలే, నాకు కావాలంటే వాళ్ళు బేరం ఆడదాంలే అని చెప్పి పింక్ కలర్ సైకిల్ అయితే తీసుకొచ్చా. సో సేమ్ దానికి దీనికి అంతా ఒకటి అనమాట. కానీ కలర్ వేరు, కొంచెం కాస్ట్. అంటే ఇది కంపెనీ ఎక్కువ, అది కంపెనీ తక్కువ అనమాట. ఇంకా బాటలు కూడా వచ్చింది దీనికి కూడా. బాటలు కూడా చూసేదానికి చాలా బాగుంది అనమాట. సో టెడ్డీ బేర్ లాగా అట్లా చూసేదానికి చాలామంది పిల్లలు అట్రాక్ట్ అవుతారు. ఇట్లాంటి బొమ్మలకి అయితే చాలా ఇష్టపడతారు. ఇట్లాంటి బొమ్మలను ఇట్లాంటి బొమ్మ అయితే పెట్టారు బాటలకి. పాలబుడ్డిలాగా చిన్న డ్రాప్ పడేటట్టుగా ఒక పైన అది అనమాట. తీస్తే మటుకు చిన్నగా ఆడుతూ ఉంటాయి నీళ్ళు. ఇంకా సేమ్ దానికి దీనికి ఎట్లయితే ఉందో సేమ్ అంతే అనమాట. సైకిల్ మొత్తం కూడా ఒకటే, కానీ కంపెనీ వేరైతే ఉంటుంది. నేనైతే బేరం ఆడుతున్నా. సేమ్ దానికి దీనికి ఒకటేలాగైతే ఇస్తా. మా దగ్గర అంత బడ్జెట్ లేదంటున్నా, కానీ అతనేమో లేదు రాదంటున్నాడు. సో చూద్దాం వస్తుంది రాదనేది. కాదా 2 4 ఇచ్చే వచ్చాయిలేనా బా. లే తీసుకోరా 2 4 నువ్వు ఎందుకు అడిగింది?
మళ్ళీ ఆడిపోతారు రాయపా రైలు పెట్టుకొచ్చా చూడు లేకపోతే పెట్టా ఇంకో ఎవరు అది గులాట పెట్టాడు. నేనైతే అడిగాను అనమాట, నా దగ్గర ఉన్న డబ్బులతో నాకున్న బడ్జెట్కి నేనైతే అడిగా. అతనేమో రాదు, కావాలంటే ఓనర్తో మాట్లాడంటున్నాడు. ఎందుకు నా దగ్గర ఉన్నది ఇదే ఇస్తాడా ఈరో అని చెప్పి నేనైతే అడిగా. కానీ నా కంపెనీ నాది రాదని అంటున్నారు. నేనేమో 2200 అయితే అడుగుతున్నా, అతనేమో 2800 అయితే అంటున్నాడు. నాకు ఆయనకి 600 డిఫరెన్స్ అయితే ఉంది. చూద్దాం 600 తగ్గుతాడా లేకుంటే కొంచెమన్నా తగ్గుతాడా, లేదా మనమే ఇంకా ఎట్లా కూడా కొంచెం అమౌంట్ వేసుకొని తీసుకొని వెళ్ళిపోవాలా అనేది మీరు చూద్దాం. నేనైతే కంపల్సరీగా ఆ సైకిల్ అయితే ఇంటికి అయితే తీసుకొని పోవాలా నేనైతే ఆ మైండ్లో ఫిక్స్ అయిపోయా. ఎట్లా తిరిగి ఆ గ్రీన్ సైకిల్ అట్లాంటి టైప్ ఉన్నా కూడా ఇయ్యంటున్నా, కానీ అట్లాంటిది అది ఒక్కటే ఉందంటున్నారు. అదొక్కటి కూడా చెడిపోయింది అనమాట. సైకిల్ అయితే బాగలేదు. అదొక్కటన్నా ఇవ్వండి తీసుకుని వెళ్తాన్నా కూడా వాళ్ళు లేదన్నా అదొక్కటే ఉందన్నా అంటున్నారు. చూసాం లోపల చూపిస్తున్నాడు సేమ్, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ చూసిన సైకిల్ కాదనమాట. ఇప్పుడు సెకండ్ టైం చూశాను కదా, రెండో సైకిల్ ఆ కంపెనీ అనమాట. దీనికన్నా తగ్గించుకోమంటే లేదన్నా మాకు వచ్చేది 100 రూపాయలు 20 రూపాయలు వస్తుందన్నా, మీరు అది కూడా తగ్గిస్తే ఎట్లా అంటున్నారు. నేనేమో నా దగ్గర ఉండేది అంతే నా స్వామి, నా దగ్గర ఎక్కువ డబ్బులు లేదన్నా కూడా వాళ్ళు కాంప్రమైజ్ అయితే కష్టాలు కాలేదనమాట. ఎలాగోలో నేనైతే కంపల్సరీగా అయితే తీసుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి అదైతే దింపుతున్నా. సో చూద్దాం, ఐ విల్ మై ట్రై ఎట్లా తిరిగి బేరం అయితే ఆడతా. సైకిల్ అయితే అన్న అయితే రెడీ అయితే చేస్తున్నాడు. అంటే కొంచెం దుమ్ము అట్లా ఉంటాయి కదా, అదైతే తీస్తున్నాడు. పింక్ ఎందుకు తీసుకోలేదంటే అది కొంచెం సంథింగ్ ఎందుకో పింక్ బాగుండదులే అనుకొని అయితే పింక్ అయితే తీసుకోలే. ఇది వచ్చింది లోపలికి, ఎందుకులే అని చెప్పి ఇదైతే నేనైతే తీసేసుకున్నా. సో చాలా బాగుంది ఇది ఉడక. సో చూసాం, అంటే ఆయన స్క్రూలు ఏమన్నా బోల్టాలు అట్లాంటివి ఏమన్నా లూజ్ ఉంటాయేమో అని అంతైతే చెక్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ మనకు మెయిన్ ఏం ఆలోచించాలంటే వీళ్ళు మనకు అంటే బ్రేక్స్ లూజ్ అయినా కానీ ఏమన్నా పోయినా కానీ వాళ్ళు ఇక్కడ మనకు ఫ్రీగా అయితే చేస్తారంట. అంటే 2 నెలలు 3 నెలలు అట్లా ఏమైనా కానీ తీసుకొని రండి, నేను మీకు ఫ్రీగా చేపిస్తాను, ఏం డబ్బులు తీసుకొని అంటున్నాడు. అంటే ఇప్పుడు చాలా వరకు బైక్స్కి అట్లా అంటే ఫ్రీ సర్వీస్ అట్లా ఉంటాయి కదా, ఆ విధంగా వీళ్ళుగా సేమ్ అంతే. ఇక్కడ దీనికి బ్రేకులు పోయినా పెడల్స్ కానీ అట్లాంటి ఏమైనా కూడా నేనే చేపిస్తా అయితే అంటున్నాడు ఫ్రీగా. సరే అని చెప్పి అన్నీ మనకు బాగానే ఉన్నాయి కదా అని చెప్పి నేనైతే ఈ సైకిల్ అయితే తీసుకొని పోయా. చూద్దాం. సో ఫ్రెండ్స్, లాస్ట్కి అయితే సైకిల్ అయితే తీసేసుకున్నాము. డబ్బులు అయితే ఫోన్పే అయితే వేసేసాను అనమాట. సో ఇక సైకిల్ అయితే తీసేసుకున్నాను.
సైకిల్ తీసుకొని వెళ్ళి అంటే ఒక ఇంట్లో మా ఇంట్లో అయితే పెట్టేసుకుంటా. దాని తర్వాత బర్త్డేకి అయితే నేను గిఫ్ట్ అయితే ఇస్తానమాట. సో చూద్దాం మా చెల్లెలు ఎలా రియాక్ట్ అవుతుంది, మా పిన్ని కానీ వీళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూద్దాం. చాలా మా పిల్లబడితే మేమైతే సైకిల్ తొక్కలేదు, అంత అదృష్టం అయితే మాకు లేదనమాట. అందుకోసమని మా చెల్లెళ్ళన్నా తొక్కాలా, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి నేనైతే సైకిల్ అయితే గిఫ్ట్ అయితే తీసుకొని పోతున్నాను. మన కళ్ళ ముందర మన చిన్న పాప సైకిల్ దొక్కుతుంటే ఎంత బాగుంటుంది తెలుసా. మన కళ్ళ ముందర మన చిన్న పాప సైకిల్ దొక్కుతుంటే ఎంత బాగుంటుంది తెలుసా. అందుకోసం అని చెప్పి నేనైతే సైకిల్ అయితే తీసుకెళ్తున్నాను. సైకిల్ చూశారు కదా, సైకిల్ బాగుంది అనుకుంటున్నా. కలర్ కానీ చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. అంటే పోక్స్కూలలో కాలు పెట్టకుండా ఒక చిన్నది అడ్డం ఇచ్చారు, వాటర్ తాగడానికి వాటర్ బాటిల్, వెనకాల కూర్చోనికి చిన్న పిల్లలు, ప్లస్ బుట్ట కూడా ముందు పక్క క్యారీ బ్యాగ్ అయితే ఇచ్చారు. ఆ సైకిల్ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడైతే చాలా తక్కువ ధరకే వస్తున్నాయి. నేనైతే సైకిల్ అయితే తీసేస్తున్నా, వెళ్ళిపోదాం. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మా చెల్లెలకు నేను ఇవ్వబోతున్న ఫస్ట్ గిఫ్ట్ అనమాట ఇది. మా చెల్లెలకు నేను ఇవ్వబోతున్న ఫస్ట్ గిఫ్ట్ అనమాట ఇది. ఫస్ట్ గిఫ్ట్ అయితే సైకిల్ అయితే ఇస్తున్నాను. సో చాలా మెమొరబుల్గా ఉంటుంది, చాలా గుర్తుగా అయితే ఉంటుంది సైకిల్ ఎప్పుడైతే ఉంటుందో అంతవరకు. సో అయితే వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది మన ఛానల్, మనకు కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.